హాయ్ అండి, అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఈరోజు మనం చేయబోయేది కర్రీ నెత్తళ్ళు ఇగురు పెట్టుకుందామండి. పచ్చి నెత్తళ్ళు చూద్దాం రండి. ఈరోజు మనం నెత్తల కూర రెడీ చేసుకోవడాకండి నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను, 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 టమాటాలు, 2 రెబ్బల కరివేపాకు. నేను కొంచెం పుల్లగా ఉండాలి వేసుకుందాం అనేసి మామిడికాయ తురుము తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేయడానికి నెత్తలు రెడీ చేయడానికి కూరకండి. ఇది 1/2 కేజీ తీసుకున్నాను నేను పచ్చి నెత్తల్లో. మనం ఎలా రెడీ చేసుకుందాం కూడా చూద్దాం రండి. నేను 1 అర స్పూన్ పసుపు వేసుకున్నానండి, 1 అర స్పూన్ కారం, 1 అర స్పూన్ ఉప్పు వేసుకుని ముందు కలిపి ఉంచుకున్నాను. తర్వాత మరి కావాల్సితే వేసుకోవచ్చండి. ముందుగా మనం ఆయిల్ వేసుకుందామండి. నేను ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నాను, వేసుకున్నాక మనం ఇలా కలుపుకోవడమేనండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి, ఒక చిటికెడు పసుపు అండి, ఒక సెంచడు కారం, సాల్ట్ వేసుకున్నానండి. అంటే తొందరగా ఆనియన్స్ మగ్గుతాయనండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఫుల్గా 1 స్పూన్ వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ నేను. ఇలా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్నాకన్నా టమాటా వేసుకోండి. దీంతో పలంగా టమాటా కూడా మగ్గుతుందండి వేసుకుంటే. టమాటా వేసుకున్నాను. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. కారం అది వేసుకుందామండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక గోల్డ్ కలర్లో బాగా మగ్గినాయి కదండి. మనకి ఎంత మగ్గితే అంత ఏ కూర అయినా టేస్ట్గా ఉంటుంది. ఒక 1 స్పూన్ తీసుకున్నానండి నేను కారం. ఇందాక చేపల్లో వేసుకున్నాం కదండి. మరి ఒక గ్లాసులో వాటర్ వేసుకున్నాను. అంటే ఊరికి ముందే చేపలు వేసుకుని చిన్నవి కదండి, విడిపోతాయి. మన చేపలంగా ఉందనుకోండి, ఇది కొంచెం ఉడికాక వేసుకుంటే మనకి బాగుంటుంది. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. ఇప్పుడు చేపలు వేసుకుందాం. చేపలు ముందే వేస్తాం అనుకోండి, విడిపోతుంది, చేపగా ఉండదు. ఇప్పుడు వీటితో పలంగా ఉడుకుతుంది ఇది. గరిటెట్టు కలపకూడదండి, మళ్ళీ విడిపోతాయి ముక్కలు. ఇవి మన కూర కదిపినప్పుడు కూడా ఇలా కదుపుకోవాలండి. మూత పెట్టుకుందాం.
మూత తీసుకున్నాను. నేను మామిడికాయ తురుము తీసుకున్నాను కదండి, వేసుకుంటున్నానండి. ఇలాగా పుల్ల పుల్లగా ఉంటుందండి. చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, చింతపండు పులుసు వేసి పెట్టుకోవచ్చు. ఇలా మామిడికాయ తురుము చింతపండు పులుసు లేకుండా ఉత్తిది కూడా ఎగురు పెట్టుకోవచ్చు, బాగుంటాయండి. అలా కూడా దేని టేస్ట్ దానికేనండి. ఇప్పుడు దీంతో బలంగాను ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి నేను. అలాగా ఒక స్పూన్ ధనియాల పౌడర్ నేను ఇంట్లో చేసుకునేనండి. గరం మసాలా ఏంటి, ధనియాల పౌడర్ ఏంటి, జీలకర్ర పౌడర్ ఏంటి అన్నీ ఇంట్లో చేసుకునేవి, నేను బయట వాడినండి. ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను నేను. ఒక్కసారి కలిపి మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టేస్తాం. మన కర్రీ తయారైపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అంతేండి, కొత్తిమీర వేసుకొని మనం ఇలా తిప్పుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చూసారు కదండి నా స్టైల్లో ఎలా చేసినది. మీరు కూడా ట్రై చేసి చూడండి, అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే సత్యవతి కిచెన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.